హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ విశేషాలు చెప్పబోతున్నాను. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి అమ్మవారు కరుణించారు. మేము రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాము అమ్మవారి గుడికి. సో, రైల్వే స్టేషన్‌లో దిగి బయటకొచ్చేసి బస్ స్టాండ్‌కి బస్ ఎక్కి వెళ్ళిపోయాము. బస్ స్టాండ్‌లో క్లాక్ రూమ్స్ అని ఉంటాయి. ఆ రూమ్స్‌లో లగేజ్ పెట్టేసుకున్నాము. ఒక బ్యాగ్ 24 అవర్స్‌కి ₹30 తీసుకుంటాడు. లేదు మేము మొక్కులు తీర్చుకోవాలి, స్నానం చేయాలి అనుకుంటే మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి అక్కడ ఫ్రీ బస్సెస్ ఆగుతాయి. ఫ్రీ బస్సెస్ అంటే ₹10 తీసుకుంటాడు. ఎక్కడికైనా ₹10. ఆ బస్సు ఎక్కేసి దుర్గా ఘాట్ దగ్గర దిగి అక్కడ మొక్కులు తీర్చుకొని స్నానం చేసి మీరు మెట్ల మార్గంలోనే వెళ్ళొచ్చు. లేదంటే ఫ్రీ బస్ అక్కడ ఆగుతుంది కదా! ఆ బస్సు ఎక్కి మీరు డైరెక్ట్‌గా కొండపైకైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. లగేజ్ కౌంటర్స్‌లో లగేజ్ పెట్టేసుకోవచ్చు. మేము ఫ్రీ బస్‌లో కొండపైకి వచ్చేసాము. అక్కడే స్లిప్పర్స్, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి. మా ముగ్గురికి స్లిప్పర్స్‌కి ₹30 తీసుకున్నాడు. ఈ ఫ్రీ బసెస్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, దుర్గా ఘాట్, మెట్ల మార్గం అండ్ కొండపైకి తీసుకువెళ్తది. మీరు ఎక్కడన్నా ఆపమన్నా కూడా ఆపుతారు. అమ్మవారి దర్శనానికి మనం ఫ్రీగా ₹50, 300, 500 వీఐపీ దర్శనానికి వెళ్ళొచ్చు. 300, 500 అయితే అమ్మవారిని దగ్గరగా చూస్తాకు ఉంటదన్నమాట. కింద కనిపిస్తుంది కదా రోడ్డు. పైన ఫ్లైఓవర్ కాకుండా కింద ఆ రోడ్లోంచే మేము వచ్చాము. ఈ కింద నుంచే బస్సు పైకి కొండపైకి ఎక్కడం స్టార్ట్ అవుతుంది. ఈ కొండపై నుంచి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. రైల్వే, రోడ్వే, వాటర్వే అన్నీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. మనం హడావిడిలో దర్శనానికి వెళ్ళాలని వెళ్ళిపోతూ ఉంటాం కదా! అలా కాకుండా కొంచెం ఆగి ఈ వ్యూస్ అన్నీ చూసి వెళ్తే హాయిగా ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిస్ అవ్వకండి. విజయవాడ కనకదుర్గం దర్శించుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా టెంపుల్స్ చూడాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. కొంచెం లైన్లో ముందుకు వెళ్ళగానే మాకు లెఫ్ట్ సైడ్ ఈ గోశాల కనిపించింది. దాని పక్కనే ఈ వినాయక టెంపుల్ ఉంది. ఆ పక్కన ఈ రథం కనిపించిందండి. చాలా బాగుంది కదా, చెక్కతో చేయబడింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఎంక్వైరీ హాల్ దగ్గర ఈ అమ్మవారి ఫోటో కనిపించింది. బాగుంది కదా, ఫోటో తీశాను. అమ్మవారి దర్శనం చేసుకున్నాయి బయటకు వచ్చాక బయట ప్రాంగణం ఇలా కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఏమో మనం వచ్చే లైన్, రైట్ సైడ్ దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. నేను టెంపుల్ టాప్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు చూడండి. టెంపుల్ రైట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. లోపల వీడియోస్ ఏమీ తీయడానికి ఉండదు, అందుకే బయట మాత్రమే తీసాను. అలాగే అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ కుంకుమ పూజలన్నీ అక్కడే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్తే మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. శంకరాచార్యులు వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. గుడి చుట్టూరు ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయండి. చాలా బాగా చెక్కారు. ఇదిగోండి జ్యోతిర్లింగాలు. స్వామివారు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు మాకు ఇచ్చిన ప్రసాదం చాలా బాగుంది. మేము బయటకు వచ్చామండి. బయట గోపురం ఇలా కనిపిస్తుంది. ఈ గోపురానికి లెఫ్ట్ సైడ్ తులాభారం ఉంటుంది. తులాభారం అన్నీ ఇక్కడే వేస్తారు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మేము నార్మల్ డేస్లో వెళ్ళాము, రెస్ట్ టైంలో కాకుండా. సో అన్నీ ఫ్రీగా చూడడానికి కుదిరింది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలాంటి టెంపుల్స్కి కొంచెం ఫ్రీ టైంలోనే వెళ్ళండి. అన్నీ చూడడానికి కంఫర్ట్గా ఉంటుంది. లేదంటే అన్నీ కంగారుగా అయిపోతూ ఉంటాయి. 12:30 తర్వాత అమ్మవారికి నైవేద్యం టైం అవుతుంది. అప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆపేస్తాడు లైన్. లేదంటే కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది లైన్.
సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.